అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు కొత్త కంటెంట్ తో మీ ముందుకు వచ్చాము. అదేంటంటే ఆడపడుచు ఇంటికి వస్తే అది మర్దలు ఎట్లా చేస్తుంది, వదిన అయినా మర్దలైనా సరే ఎట్లా చేస్తారు, అది సిరీస్ లా కంటిన్యూ చేయండి. మొన్న ఒక పార్ట్ 1 పార్ట్ 2 చేస్తాము, అదే కంటిన్యూషన్ తీసుకురాది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది పెంట. కానీ చాలా మంది మన సబ్స్క్రైబర్లు కామెంట్లు చేస్తారు. ఇంకా వాళ్ళ కోసం ఇది సిరీస్ లా కంటిన్యూ చేయాలా వద్దా అనేది ఈ రోజు అంటే 2 వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తున్నాము. ప్లీజ్ వీడియో నచ్చితే ఎట్లుందో కింద కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియోకి చాలా బాగా రీచ్ వస్తుందండి. మాకు అస్సలు అర్థమైతలేదు ఇంత త్వరగా మీ నుంచి మాకు ఇంత సపోర్ట్ వస్తుందని. కళలు కూడా ఇంచుకోలే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా పిసినాట పెళ్ళం అనే సిరీస్ కంటిన్యూషన్ అవుతుంది కదా, దానికి కూడా చాలా ఫాలోయింగ్ ఉంది, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లనే సపోర్ట్ చేయాలనుకుంటున్నాము. ఇంకేమైనా కొత్త కొత్త ఐడియాస్ మీకు ఏమైనా ఉంటే, అందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఏదైనా ఉంది అనిపిస్తే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. మేము పక్కా వీడియో రూపంలో మీకు తీసుకొస్తాము. ఇక మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. అట్లనే వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. హలో మమ్మీ ఏం చేస్తుర్రా? మేము మొత్తమే ఫోన్ చేస్తలేరేమ్రా, గుర్తుకొస్తలేమా మేము? అయ్యో బాగురమ్మా. కాదు పిల్లల కన్నా గుర్తుకొస్తలేమారా మేము? మొత్తమే ఫోన్ చేస్తలేదు, మర్చిపోయినట్టుగా మమ్మల్ని అమ్మమ్మని తాతను అందరూ. ఏం లేదమ్మా, ఇక పిల్లలకు స్కూల్ కోతుర్రు, ఇక టైం ఉంటలేదు, వచ్చి ట్యూషన్ కోతుర్రే. ఇక రాసుకుంటానికి తింటానికి టైం ఉంటలేదు చక్కగా. ఇక పొద్దుగల దబా దబాని అగడగడని కలిపి రెండు రెండు ముద్దలు పెట్టగానే బస్సు వస్తుంది, ఎక్కి మా పోతురమ్మా. ఇక టైం ఉంటలేదు, నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఇక నువ్వే చేసినావు కదా నాయన, ఇట్లా మంచిగుండా అమ్మా? వద్నే అన్న పిల్లలందరూ మంచిగుర్రా? వద్నకి ఇట్లా ఫోనే చేస్తలేదేమే, చాలా రోజులైతుంది. ఆమె చేస్తలేదు, నేను చేస్తలేను. వద్నకి ఇట్లా మంచిగుర్రా? అన్న పోయిందా డ్యూటీకి? అందరు మంచిగానే ఉర్రు బిడ్డ. ఇక మీ వద్నకు టైం ఏడుంటది, ఇక ఒక్క పిల్లగాన్ని చూసుకుంటది. ఆయనకు తినిపించడు, ఆయన తానం చేపించడు. తానం మొన్నటి దాకా నేనే చేపించిన బిడ్డ. మళ్ళీ ఏమైందో, దానికి ఏం రోగం పుట్టిందో నేను చేపించుకుంటా. అత్తమ్మా నువ్వు చేపియకు, ఏడ్స్ అబ్బా అన్నే పెడుతున్నావు అని అంటుంది. నేను నా మన్మరాలకు చేపియలేదా? అక్క పిల్లలకు చేపియలేదా? అరగట్లా మాట్లాడుతున్నావు. ఏడ్స్ అబ్బా అన్నే ఉంటున్నది, నాకు కళ్ళు గిల్ల కనిపిస్తలేవా? అట్లా మాట్లాడతావేమ్రా అని అన్న బిడ్డ. ఇక మళ్ళీ ఏపిస్తలేను, ఎందుకో ముక్కొక దిక్కు ముఖం దిక్కు పెట్టుకుంటుంది. ఏమైందో దానికి? ఒక్కొక్కసారి మంచిగా ఉంటది, ఒక్కొక్కసారి పిచ్చిల శాతం చేస్తుంది. ఏం రోగం వచ్చిందో అమ్మా? ఇక ఫోన్ చేస్తలేదంటే అది ఎప్పుడు ఎట్లుండేది దానికే తెలియదు బిడ్డ. ఏం ఆలోచించక అమ్మ గురించి నువ్వు. నేనైతే చేసి మాట్లాడుతున్నా కదమ్మా. నువ్వు చేస్తావు గానీ ఎంతకైనా ఆన్ మీద పానం గుంజుతుంది బుడ్డోన్ మీద. ఇక చోటుగాడు ఫోన్ చేస్తలేడు, ఎట్లుండో ఏం కథను అని నేను ఒకటే పని. పిల్లలు తలుగుతా ఉంటారు, అమ్మ చోటుగాని ఫోన్ చెయ్యి, ఆంటీకి ఫోన్ చేయని తలుగుతా ఉంటారు. నేను ఆంటీ చేయని మనం ఎందుకు క్రష్ చేసేది, మామయ్యకి ఏదంపాట అని అన్నకు 2-3 సార్లు చేసిన. ఇక అన్న నేను చేస్తేనే మాట్లాడతాడు కానీ మరి అన్నంతలా అన్న చేసి మాట్లాడాలి కదమ్మా, పిల్లలతోనన్నా నాతోనన్నా. మరి బాగా ఎట్లెట్లుండు ఏం కథ అని 2 మాటలు మాట్లాడి పెట్టేస్తే నాకు సంతోషంగా ఉంటది. ఎప్పుడు ఫోన్ చేయరమ్మా? అదే వద్దు అయితే వాళ్ళ అమ్మగారికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది. అవునమ్మా, వాళ్ళ అమ్మగారికి రోజు ఫోన్ చేసి మాట్లాడుతుంది. వాళ్ళ అక్క చెల్లెలతో మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మతో, వాళ్ళ నాయనతోని, వాళ్ళ తమ్ముళ్ళతోని, అందరితోని మాట్లాడుతుంది. కానీ ఇక మీకే చెయ్యదు. ఇక నాకు ఒకటే అనిపిస్తుంది, అయ్యో ఉన్నొక్క ఆడవిల్ల ఆమెకు ఫోన్ చేసి మాట్లాడితే మా ఇది వాళ్ళకేమో ఫోన్ చేసి మాట్లాడుతుంది, నా బిడ్డ చేసానికే టైం ఉండదా అని నాకు మస్తు బాధ అనిపిస్తుంది బిడ్డ. ఇక దాని దమాకు ఎప్పుడు ఎట్లా పనిచేసేది దానికే తెలియదు. కానీ నువ్వు ఆమె గురించి ఏం ఆలోచించుకోకు మమ్మీ. నేను అయ్యా ఉన్న రోజులు మిమ్మల్ని చూసుకుంటాము, మంచిగా చూసుకుంటాం బిడ్డ. నువ్వు ఆమె గురించి ఆలోచించకు. అదే అమ్మా, నేను ఇట్లా గట్టనే అనుకుంటా. ఇక పిల్లలకు సెలవులు వచ్చినాయి ఈ శనివారము, ఇక మళ్ళీ ఆదివారము 2 రోజులు ఎంబటి సెలవులు వచ్చినాయి. రారాదమ్మా, 2 రోజులు ఉండిపోతావు నువ్వు నాయన, రారాదు రే. అయ్యో 2 రోజులు ఎంటింట సెలవులు వచ్చినాయి మమ్మీ, మరి మేమెందుకు అమ్మగా అంత దూరం వచ్చేది, మీరే రారాదు రీ. చాలా రోజులు అవుతుంది రాక. ఆ ఎండాకాలం సెలవులు ఇచ్చినప్పుడు అప్పుడు మొట్టమొదలు వచ్చిరంటే ఇక మళ్ళీ ఏడొచ్చిరు మమ్మీ. పిల్లల్ని ఇట్లా ఉంచకుండా తీసుకుపోతే వెంబటే ఎండలకు బాగా తిరుగుతారు అమ్మ, మీ భయం ఉండదు. ఏమైనా మీరు గౌరవం చేస్తారు అని తీసుకుపోతే మళ్ళీ రాకపోతుంది. మీరే రారాదురు మమ్మీ, 2 దినాల నుండి వచ్చి ఉండిపోదురు. మళ్ళీ పొద్దుగాల సోమవారం పొద్దుగానే పోదురు రవి రాజరా. ఏమో అమ్మ ఏమొస్తామో. ఇక మేము వస్తే ఇక వద్దే ముఖం మార్చినట్టే అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా ఇట్లా గట్లనే ఉంటుంది. అందుకే మాకు రాబుద్ది అయితే లేదు. మాకేమో బుడ్డోని మీదనే పానం వస్తుంది. ఇక పిల్లలు ఒకటే పందలుగుతురు కానీ ఇక వదినకి ఇష్టం లేదేమేమి వచ్చుడు. ఏమేమి ఉంటే ఆమె ముఖ తీరు పెట్టుకుంటుంది. ఏమని అంటే వాళ్ళ అమ్మగారింటికి పోదాని అంటుంది. ఇక మళ్ళా అన్నని ఎందుకు బాధ పెడుతుంది, అంత దూరం పోయి ఎట్లా దించేస్తాడు అన్న అని. ఇక మాకు అదే ఆలోచన వచ్చి మేము వస్తలేమమ్మా.
ఏమని అనుకో గాని నువ్వు నాయన వచ్చిపోరే 2 రోజులు ఉండిపోదురు మేమేం రాము. ఇక మళ్ళీ ఎప్పుడైనా వస్తాం తీయి, బోనాలు వస్తున్నాయి కదా, ఇక బోనాలకు వస్తాం గాని నువ్వైతే రావే. అయ్యో దాని గురించి ఆలోచించి రానంటవేంది బిడ్డ, నాకు అర్థం కాదు. అదేమన్నా రూపాయి పెట్టే ముఖమా అది? ఏమున్నా రూపాయి తిన్నా చేసినా మాదే ఖర్చు అవుతుంది, మాదే ఒడుస్తుంది. దాని సొమ్ము ఒక్క రూపాయి తినొద్దు మీరు, ఇక అది పెట్టదు, దాని వల్ల కాదు. కానీ మీరైతే రవి బిడ్డ 2 రోజులు వచ్చి ఉండిపోదురు, మా పానం నిమ్మలం అవుతుంది. మీ నాయన ఒకటే పందలుతుండు, పిల్లల మీద పానం గుంజుతుంది. రమ్మను లేకపోతే మనమే పోదాము అని అంటుండు. కానీ ఇక పిల్లలకు సెలవు లేవు కదయ్యా, ఇక వస్తారేమో బోనాల పండుగకి అని నేనన్నా. ఇప్పుడు 2 రోజులు సెలవులు వచ్చినాయి అంటున్నావుగా బిడ్డ, రాదురి మమ్మీ, ఎందుకు రాదు అట్లా చేస్తావు? ఏమైనా దాని గురించి ఆలోచించుకుంటావు కూర్చుంటావు. నీకు లేరా 2 ఆడపిల్లలు? నువ్వు ఎంత ముద్దుగా చూసుకుంటావు? 2 ఆడపిల్లలు వస్తే మన ఇంటికి రమ్మన్నా రావు. అయ్యో మా ఆడపిల్లలు వచ్చి రమ్మ, నేను రాను, వాళ్ళు పోయినాక వస్తానంటావు. వెనక్కి సంచి వద్ద దొరికినందుకు ఇక ఏం చెప్పాలి బిడ్డ? ఇక దేవుడు గట్ల చేస్తాడు చూడు, మంచి గుణాలకేమో గట్ల ఇస్తాడు. ఏం చేస్తాం కానీ నువ్వు దాని గురించి ఆలోచన పెట్టుకోకుండా రా బిడ్డ. 2 రోజులు వచ్చి ఉండిపోదురు, ఆ పిల్లలకు బట్టలు గిట్ల ఇప్పిస్తాడంట నాయన రర్రి. ఏమమ్మా ఏమొస్తామో ఇక మీ అల్లునికి చెప్పాలి. ఇక ఆయన ఒప్పుకుంటే వస్తాము, లేకపోతే రామమ్మా. సరే నేను ఏదో ఒకటి పొద్దుకంగా ఫోన్ చేసి చెప్తుంది మరి నీకు. ఏదో ఒకటి చెప్పేది ఏంటి కానీ అడగమ్మా. రరి రరి అమ్మా ఎవరే వాళ్ళు రర్రి రర్రి అంటున్నావు? చెల్లెకి ఫోన్ చేసినావా ఏంది? అవును బిడ్డ నేనే చేసిన. ఎండాకాలం ఆఖరి వరకు పిల్లల్ని తోడుకొని వస్తానని చెల్లె, ఇక మళ్ళీ రాకపోయా. నేనే ఫోన్ చేసి మాట్లాడితే నువ్వే రారమ్మా, ఈ శనివారం ఆదివారం 2 రోజులు ఏంటంటే హాలిడేస్ ఉన్నాయి పిల్లలకు, వచ్చి 2 రోజులు ఉండిపోదురా అమ్మ అని తలుగుతుంది ఒకటే పని. ఇక నేను అంత దూరం వచ్చేది బిడ్డ, ఇంకా ఈడ చోటుగాడు గిట్ట ఒకటే పని అక్క బావ అని తలుగుతుండు. పిల్లల్ని తీసుకొని నువ్వే వచ్చి 2 దినాలు వచ్చి ఉండిపోదురా బిడ్డ అని తలిగిన. ఇక ఏమో అమ్మ చూస్తా అని బావని అడిగి చెప్తాన్నదిరా. అవునే, ఈడు ఒకటే పందలిగిండు. అక్క బావ ఫోన్లా నిన్న ఫోటోలు చూపిస్తున్నా, వీళ్ళు ఎవర్రా అంటే అక్క పోతా అని తలుగుతుండే ఆడు. సరే తీరా తోలుకోపోతుంది అన్నగాని ఇక శనివారం ఆదివారం ఎంటేంట సెలవులు వచ్చినాయి అంటనా, మరి తీసుకురమ్మనే బావని ఇట్లా రమ్మని రాదు, ఒక నిద్ర చేసిపోతాడు. ఎన్ని రోజులు అవుతుంది బావ రాక, ఏమైనా పని 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 అని అదే పట్టుకుంటాడు. ఏమో అమ్మ, ఇక చెల్లె గురించి ఏమన్నా కష్టమే ఉంది. ఇక నువ్వు పోతేనా ఇక పిల్లలు రానియరు, నేను వారం రోజుల దాకా రానియరు. ఇక ఈడు ఒకడే అవుతాడు, నువ్వు లేకుంటే బెంగమంటాడు ఈడు. ఇక తోలుకొని రాపోవే, లేకపోతే నువ్వే పోయి తోలుకొస్తావా? జరుండు నేను బావకు ఫోన్ చేసి మరి పిల్లల్ని ఇట్లా తోలుకొని రా బావా అని చెప్తా. నువ్వే చేసి చెప్పయ్యా జర ఏమంటాడు. ఇక చెల్లె చెప్తే ఈయననే అయినాడు, మీరే పోయిరా పోర్రా అని అంటాడు. ఎన్ని రోజులై నిజంగా బావ రాక ఎప్పుడు పని పని అని ఆ పని మీదనే పోతాడు. ఫోన్ చేసి రమ్మనరా మరి. సరే సరే చెప్తా తీయే. ఏం చేస్తున్నావే? పని తీరలేదా ఇంకా? ఈ పని పాడు గాను ఏమైనా పని చేసుకుంటూనే ఇంట్లోనే ఉంటావు. జర్రసేనప్ప బయటికి వెళ్ళి ఆలీలతో మాట్లాడుతా అంటావానే? ఏమైనా ఇంట్లోనే ఉంటావు. ఈ అమ్మ పని నీకు కాకుండే తల్లి. కాదు, ఈ పిల్లగాన్ని ఎవరైనా ఎత్తుకుంటారా, ఎవరైనా చేస్తారా? మీ అమ్మనేమో టిక్కు టక్కు మనీగా ఊరులందరితో మాట్లాడతానుకు ఊరంతా తిరుగుడే టైం సరిపోదు ఆమెకు. ఆ పిల్లగాన్ని ఎత్తుకుంటమ్మ సేపు అలా తల్లి పని చేసుకుంటదేమో, ఆయనతో తినిపిస్తదేమో అని ఇంతనన్న ఆలోచన ఉంటుందా? నా మీద ఉండదు, నా పిల్లగాని మీద ఉండదు. ఏమైనా నువ్వు మీ తల్లి ఇద్దరు ఒకటే మాట మీద ఉంటారు. ఏమమ్మలో ఎవరు పట్టించుకునేటోళ్ళు? ఆగో పొద్దు సంద ఒకటే కయ్యా ముత్తుకుంటుండేడు. ఎత్తుకొని సంకంతా గుంజుతుంది. నువ్వు ఎత్తుకుంటావా పిల్లగాని? మీ అమ్మ ఎత్తుకుంటదా? ఏమైనా నా పానానికి కదా పడేది. వీడు ఎప్పుడు వంతడా అని చూసి మెల్లగా వంద పెట్టి నా పని అంతా వేసుకొని బయటికి వెళ్ళేసరికి ఆ టైం అవుతుంది. ఇంకా నేను ఎప్పుడు బయటికి వెళ్దును, ఎవరితో మాట్లాడుతున్నావు? నాకు టైమే ఉండదు, పిల్లగాని చూసుకొనికనే టైం ఉండదు. ఆయనకి తినిపియ్యా, స్నానం చేపియ్యా. మీ అమ్మ ఏమైనా పట్టించుకుంటుందా? పిల్లగానికి స్నానం చేపిస్తా అమ్మ అంటదా? ఏమైనా పిల్లగానికి సంబంధించిన ఒక్క పనన్నా చేస్తుందా? ఏమైనా నేనే చూసుకోవాలి, నేనే ఎత్తుకోవాలి, నేనే తినిపియాలి, నేనే స్నానం చేపియాలి, నేనే గుడ్డ కడగాలి, అన్ని నేనే చేస్తే మరి మీరేం చేస్తారు? ఏమైనా తయారుకు తిండి ఉండాలి, షాయి ఉండాలి. ఇక అవన్నీ తిన్నాక ఊరంతా తిరుగుతానికి మా పోవాలి. ఇంట్లో లెక్కనన్న పోని ఏమైనా చేయని. అవును గాని ఏం కూర ఉండొద్దా ఇయ్యాల? చికెన్ తెస్తాంటి కదా, జర రాదు. పానం అంతా చికెన్ తినబుద్ధి అవుతుంది, ఎక్కడెక్కడనో అవుతుంది, కౌసు మీద గుంజుతుంది. తేపో రాదు ఒక అద్దకిలంతా. ఓ అమ్మో, నువ్వు కాక చేస్తున్నావా అమ్మ? ఏం పని ఉందే? పొద్దుగాల లేచి మా అమ్మని ఆకిలోకి బాసాలు అన్ని తోమిపోతుంది. ఇంకేం పని? వంట ఒక్కటి చేస్తాను, పిల్లగానికి తినిపిస్తాను, నీకు లెస బరువు అవుతుంది. ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. ఎవరు ఎత్తుకుంటారు, ఎవరు చేస్తారు అంటే? మా అమ్మ ఇంటికాడ ఉన్నప్పుడు తిరుగుతూనే ఉంటది ఎత్తుకొని. నేను ఇంటికాడ ఉన్నప్పుడు ఆడిపిస్తూనే ఉంటా. ఇంకెవరు ఎత్తుకోరు, ఏం చేయరు, మమ్మల్ని పట్టించుకోరు అని సుధపూస మాటలు మాట్లాడుతున్నావేమే? సపదాక నోరు మూసుకొని ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో, మంచిగా ఉండదు బిడ్డ. కాదు కానీ ఇక చికెన్ అంటున్నావుగా, ఇక తెస్తా గానీ రేపు మా చెల్లె బావ పిల్లలు వస్తారంటనే, రేపు తెచ్చుకుందాం తీయరాదు? ఇయ్యాలి ఎందుకు?
అవునా, మీ చెల్లె వాళ్ళు రేపు వస్తున్నారు. సరే అయితే మా రేపు తెద్దువేమో గానీ ఇవాళ తీసుకురా రాదు. మళ్ళీ రేపు అందరు ఉంటే నాకు తినబుద్ధి కాదు. ఇవాళ తెస్తే నిమ్మలంగా వండుకొని తింటే అయిపోతది. ఇక రేపు మీ చెల్లె పిల్లలు ఒకటే ఎగబడతారు. అయ్యా కౌసు కూర ఉంటే ఎగబడతారా పిల్లలు. ఇక అందుకే నాకు నచ్చది. ఇక అయినా మీ అమ్మనే ఉంటది. మీ చెల్లి వస్తే నేను కమ్మగా వండనంట అని ఇక మీ అమ్మనే ఇన్ని నీళ్ళు పోసి చుచ్చు కూర ఉంటది. అయ్యా ఏమొద్దు, ఇవాళ రేపు నేను వండుకొని నిమ్మలంగా తింటా. మీరు అందరు రేపు తింటారు గాని. అరే నువ్వేం మనిషివే కాదు, మళ్ళీ డబల్ డబల్ ఖర్చు ఎందుకు? ఇవాళ నువ్వు ఒక్కదానికి తింటావు, రేపేమో మేము అందరం తినాలా? ఏమన్నా నీకు దమాక్ పని చేస్తుంది? నాకు ఇట్లా ఓర్వజాలని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు. మాకు పని చేసేది లేదు, ఏం లేదు గాని ఇక రేపు మీ చెల్లె పిల్లలు వస్తే మొత్తం చదివిందే చదువుతారు. ఆ ఏడ పడితే ఆడేస్తారు. అయ్యా సామాను ఇల్లంతా ఇల్లు వీకి పందిరేస్తారు. అందుకే నాకు కోపం వస్తది. తిన్నందం ఉండదు, తిననందం ఉండదు. ఏమైనా నేను పనే చేయాలి. మీ చెల్లి వచ్చి దాని జాగా కుర్చీ మీద కూర్చుంటది, పీట మీద వంటది. ఇక నేనేమో గాయదాని లెక్క ఇంట్లో పని అంతా చేయాలి. అందుకే రేపు పనికి టైం సరిపోదు, తిన్నట్టుండదు. అందుకే ఇలా తీసుకురా పో, వండి తింటాము అంటే నీకేమో అట్లా చేస్తావు. సరే సరే తీయి, మాకు వెచ్చుడు ఇష్టం లేనట్టుంది. మీ చెల్లె మీ బావ మీ పిల్లలు వచ్చినాకనే తెద్దు తీ. మరి మేము తిన్నా ఒకటే తినకున్నా ఒకటే కదా నీకు. మా మీద ఎన్నడన్నా ఏమన్నా తింటావానే? అదగిల మటన్ అన్న పట్టుకొస్తా, చికెన్ అన్న పట్టుకొస్తా అని ఎన్నడన్నా అన్నముఖం అనేది. ప్రతి ఆదివారం నేనే తలగాలి. ఎంట తలిగినా కొద్ది తెస్తా తెస్తా అంటే పొద్దుకంగా తెస్తా ఒక పూట మటుకు. ఆ ఈ మొగోడైనప్పుడు ఇంట్లో వారం వారం వారానికి 2-3 సార్లు కూర చేస్తారు కొంతమంది. నువ్వేనా తెస్తావా? అయ్యో నా పిల్లం ఉంది. చిన్న పిల్లగాని తల్లి ఉందమ్మా, అయితే తింటదేమో, పాలు వస్తాయేమో అన్నట్టు ఎన్నడన్నా తెచ్చిపెట్టినామని ముఖానికి. మా అమ్మగారి ఇంటికి పోయినప్పుడేమో వారంలో 3 సార్లు ఇస్తాడు మా నాయన. మీ ఇంటికి వస్తే ఎన్నడూ చికెన్ తిన్నది ఉండదు, మటన్ తిన్నది ఉండదు. మరి మీ అమ్మ బాలంతుంది. ఆ అది తింటదేమో అని తీసుకొస్తుందా? ఏమైనా నేనే వండుకోవాలి, నేనే చేసుకోవాలి. ఇంత వండి పెడతా అది తింటదేమో అని ఎన్నడు అన్నది. నా బతుకు పాడుగాను. సరే రేపే తెద్దు మీ చెల్లెళ్ళు వచ్చినాక. ఏమోనేమ్మా, నువ్వే ఊహించుకొని అన్ని మాట్లాడుతున్నావు. కాదే నువ్వు బాలంతున్నప్పుడు ఎన్నడూ తెచ్చిపెట్టలేదు. వారం వారము మా అమ్మ కీమ కొట్టించుకురా పో బిడ్డ కోడలకు బాలంత కదా పాలు వస్తాయి అని అర్ధ కిలో కీమ తెస్తే నీకు ఒక్కదానికే వండి పెట్టేది. మళ్ళీ అట్లా అన్నమా మాకు ఉత్త చికెన్ తెచ్చి ఇంత పావు కిలో తెచ్చి నీ ఉల్లిగడ్డలు కోసి ఎక్కువ కోసి ఉచ్చుని పెట్టేది మా అమ్మ. ఎట్నో ఉన్నదో లేదో తినాలి అన్నట్టు తినేది. ఎన్ని తెచ్చి పెట్టలేని నీకు అట్లా మాట్లాడుతున్నావు. వారం వారం కూర తెచ్చిపెట్టాలి నా నీకు. ఇప్పుడు బాలంత వానే నువ్వు, పిల్లగాడు ఇంత పెద్దగా అయిండు. మరి దబా దబా పని చేసుకోవాలి కానీ ఎప్పుడు టీవీ ముందట కూర్చుంటావు. ఓయమ్మ ఓయమ్మ యాస్ట్ వస్తుంది, నాకే యాస్ట్ వస్తుంది. మా అమ్మ ఒకటే పని తగ్గుతుంది. ఏం పని చేస్తుందిరా, ఎప్పుడు టీవీ ముందటనే కూర్చుంటది, పిల్లగాని సంకలు ఎత్తుకొని కూర్చుంటది. ఏం పని చేయదు, పాటి చేయదు. పిల్లగాని నువ్వు పెట్టుకుంటే ఆడు నడుస్తాడారా? కిందేస్తానన్నా అక్కడ ఇక్కడ వాగుతాడు. ఆడు ఇంకా నడుస్తలేడు, కూర్చుంటలేడు. ఏం చేస్తావు, ఏం కథ అని మా అమ్మ ఒకటే పని తింటుంటది. ఇక నీకు ఇంట్లోకి వచ్చి మంచిగా చెప్పినా కష్టమే నీతోని. ఎందుకు మీ అమ్మ మాటలు పట్టుకొని నువ్వు గట్ల తిడుతున్నావు నన్ను అని అంటావు. ఇక అందుకే నేను చెప్పుకోలేక మా అమ్మ చెప్పిన మాటలకు సరే సరే అని అప్పుడు దాకా కానిస్తున్నా గాని నువ్వు శాతలేమో గిట్లుంటాయి. కూర సరిగ్గా తేరు, మంది ఇళ్ళనేమో మంచిగా తెస్తారు. ఆయనకి ఇట్లా పాట పాడుతున్నావు. సరే సరే బిడ్డ, ఇప్పటి సంద కూడా తెస్తారో ఎవరు చేస్తారో చూద్దాం. సరే గాని ఇప్పుడు చికెన్ పట్టుకొస్తావా పట్టుకరావా? నా పానం అంతా చికెన్ మీదనే ఉంది. అరే పావు కిలో పట్టుకొస్తా తీయే తల్లి. ఒకటే పన్న పానం తింటున్నావు. రేపు ఒక్క కాదు ఇయ్యాలి, ఒక్కనాడు ఒకటే రేపే వస్తారు మా చెల్లెళ్ళు. వాళ్ళు రాగానే కిలోన్నర పట్టుకొస్తా కదా, మంచిగా నిమ్మలంగా తినొచ్చు కదా. ఇంటి లాగులు అందరము ఇంత బాగా రెయ్యి థమ్స్అప్ బాటిల్ తీసుకొస్తా. పిల్లలు రాగానే మంచిగా నిమ్మలంగా ఇన్ని రొట్టెలు చేసుకొని తిందాము. ఏంది రొట్టెలు చేసుకొని తిందామా? బగారా పువ్వు వేయాలి, చికెన్ ఉండాలి, రొట్టెలు చేయాలా? నేను ఎట్లా కనిపిస్తున్నా మీ ఇంట్లో? పని మనిషి లెక్క కనిపిస్తున్నానా? మీ చెల్లె మీ అమ్మనేమో మహారాణులే కుర్చీ మీద జబర్దస్త్ కూర్చుంటారు. నేనేమో గాయదాని లెక్క పని చేయాలన్నా చిన్నపిల్లగాని పెట్టుకొని. ఏ మట్టుకన్నా మీకు సిగ్గు అనిపిస్తుందా, శరం అనిపిస్తుందా? మీ చెల్లెకు గింత నన్ను ఉండదా? అయ్యో మా వదిన బాలంత నేను ఏం పని చేసుకుంటది అని దబా దబా చేసి పెడితే మాయే వచ్చినప్పుడల్లా నా పానానికి తలగబడతారు. ఆ పని పాడుగాను చేసి చేసి నా నడుములు అన్ని గుంజుతాయి. ఇంత తిన్న తల తిన్న కానికి తీసి అక్కడ పెట్టది. ఏడ కూసుట అనే కూసుటది, ఎవరు స్థాలతోనే మాట్లాడుతుంది. అందుకే నాకు కోపం వస్తుంది మీ చెల్లి వస్తే. లేకపోతే నేను మా అమ్మగారి ఇంటికి పోతా 2 రోజులు, ఆడు ఉండి వస్తా. మీ చెల్లి వస్తుంది కదా, ఈ పని చేయడం నా శాత కాదు నాయన, నేను మా ఇంటికన్నా పోతా. అరే ఇంటి ఆడపిల్ల అత్తగారింటి కాడ చేసి చేసి వచ్చి ఇంటికాడ రెస్ట్ తీసుకుంటది. కాదే, మనం రోజు చేసుకునే పనే కదా. సగం పని మా అమ్మనే చేసిపోతుంది, బాసన్లు ఉంటుంది, అవి ఇవన్నీ చేసిపోతుంది. గా మటుకు ఏనికనికి ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఏమైనా మా చెల్లె మీద ఏడుస్తావు. పెళ్లి కాక ముందుకు ఎంత పని చేసేది అనుకుంటున్నావు మా చెల్లె. మా చెల్లె దాంట్లో నువ్వు గింత అంటే గింత కావు.
మా దాంట్లో ఎంత కావు నువ్వు ఊరందరూ మెచ్చుకునేది మా చెల్లె పనికి. నువ్వు ఏదో తూసిపాసి పని చేసి నడుములు గుంజుతున్నాయి కాలు చేతులు గుంజుతున్నాయి అని ఉత్తగానే ఇగిలించుకుంటా వంతవు. ఆ 2 రోజులు గట్టిగా పని చేయగానే నీకు జ్వరం వస్తుంది ఇంట్లో వంతవు. ఇక భూమికేం లేవ్వవు. ఇంకా మా చెల్లి వచ్చి నీకు పని చేసి పెట్టాలనా మీ అమ్మగా ఇంటికి పోతావు పని ఎక్కువ అవుతుందని. సరే సరే పో బిడ్డ. నీకు ఇట్లా ఒక తమ్ముడు ఉండు కదా ఇక మరదలు వచ్చినాక తెలుస్తుంది నీ కథ ఏందో మీ అమ్మగారి ఇంటికాడ. ఇక నువ్వు చిన్నపిల్లగాని తల్లి వానిగా మీ అమ్మ అదో ఏదో పని చేసుకుంటా ఇక నిన్ను సాకుతుంది పోయినప్పుడు అలా గాని. అదే నీ మరదలు వస్తే అది ఇట్లా వంతు పెడతదా పెట్టదా చూడు నీకు అప్పుడు తెలుస్తుంది సంగతి. నా చెల్లి మీద వాడు ఏడుస్తున్నావు నువ్వు జరుండు జరుండు నీ సంగతి ఏం చెప్తా. సరే సరే చికెన్ తెమ్మంటున్నావు కదా మళ్ళీ తేకున్నా కష్టమే. అయ్యో నేనేం అట్లా చెయ్యండి, మా మరదలు వస్తాము కూర్చోబెట్టే పని చేస్తా. అమ్మో మీ చెల్లెలేక అనుకున్నావా? బర్రెలు తిని బర్రెలే వండుకున్నాడు, నాకు గట్లాంటి పనులు రావు. నేను దబా దబా పని చేసుకుంటా. ఏందే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు షీడత బిడ్డ ఊకుటా అంటే ఎక్కువ తక్కువ నకరాలు తింటున్నావు. చూస్తున్నా ఎన్ని మాటలు అంటున్నావు. ఇక ఏమంటారు ఇక మా అమ్మ గిట్ల నీ నోరుకే మొక్కి నీ దగ్గరకు వస్తలేదు నీ వార్తకు వస్తలేదు. పోనీ పోనీ అని ఊకుంటుంది. ఇక అన్ని నాకు చెప్తుంది కానీ నేనేమనంటే నువ్వు ఈ గయ్యాలి గంపవాయి మీకొచ్చి మొత్తుకుంటావు. సరే సరే నీ ఇష్టం ఉంటుండు లేకపోతే పోవే. ఏమైనా మా చెల్లి మీద పడి ఏడుస్తున్నావు. ఎన్ని రోజులు అవుతుంది. పిల్లలకు సెలవులు ఇచ్చినప్పుడు స్టార్టింగ్ పిల్లల్ని పంపించి ఒక్క రోజు ఉండిపోయింది మా చెల్లి. ఎండాకాలం సెలవులా ప్రతిసారి వచ్చి ఉండిపోయేది. ఇక నువ్వు వచ్చిన సంది మొత్తానికి బంద్ అయింది. ఎందుకో మరి నువ్వు ఎంతగానో మర్యాద ఏం చేస్తున్నావో మా చెల్లెకు అందుకే వస్తలేదు ఆమె. ఆ ఇప్పుడు వచ్చి 2 రోజులు ఉండిపోతుంది. మరి నువ్వు ఇంటి ఉండు లేకపోతే పోయిరా పో మీ అమ్మగారింటికి. ఏందే మమ్మల్ని బెదిరిస్తున్నావు. అంటే నా వలనే వస్తలేదా మీ చెల్లె? ఏమైనా నా ఊసిరే పోసుకుంటారు మీ అమ్మ నువ్వు. నేను అప్పటి సంది చూస్తున్నా కాదు, మీ చెల్లెకు ఏం తక్కువ చేసినా ఏం వండి పెట్టలేదు. వచ్చినప్పుడల్లా ఏం తింటావక్క ఏం కావాలక్క అని 40 ఛాయ్ పెట్టించేదాన్ని. ఏం వండుకుంటారు అక్క అని కూరగాయలు తెచ్చిస్తే నువ్వు ఇక వండు అక్క నాకు అమ్మ వండరాదు అంటారు కదా, ఇక అత్తమ్మ ఇట్లా నువ్వు వండు అని చెప్పేదాన్ని. నేనంతేనేమో మీ వాళ్ళు నచ్చకబాయే. ఇక ఆలోండి పెడితే తింటేనేమో ఒకటి ఏ పని గులిగేది మీ అమ్మ. నన్ను ఎన్నడు చక్కగా చూసుకుని చెప్పు. మీ చెల్లె నాకు ఎన్నడన్నా కొత్తగా పెళ్లి అయినప్పుడు ఎన్నడన్నా దోల్క వేయి బట్టలు పెట్టిందా? చీరలు సారలు పెట్టిందా? ఎన్నడేమన్నా దోల్క వేయి ఏమన్నా పెట్టిందా? ప్రతి బోనాలకు పిలుస్తుంది అనుకో రాదిగా. బోనాల సార్ ఒక్కసారి పోయి ఇక అప్పుడు ఆ ఇంటికాడ స్థలం ఉండదని ఎంబటే రావన్నాయి. ఏనంటే పెట్టింది మీ చెల్లె? ఏమైనా పెట్టింది పెట్టింది మా చెల్లె సొమ్ము తిన్నారు అని మీ అమ్మ ఒకటే మొత్తుకుంటది. నా బిడ్డ సొమ్ము తిన్నోళ్ళు ఆగంగా అని సాపన పెడుతుంది. ఎవరు తిన్నారు మీ చెల్లె సొమ్ము? తిన్నోళ్ళని అనమను. ఏమైనా మా ఇంటి ముందట మొత్తుకుంటది అంటే నా కోసమే అంటుంది కదా, నా గురించి అంటుంది కదా మీ అమ్మ. నువ్వు గట్లనే మాట్లాడబడుతుంది. ఏమో పోనీ తీయమ్మా నీతో పంచాయతీ పెట్టుకుంటేది కాని పని కానీ. సరే తింటే చికెన్ పట్టుకొస్తా ఇక వండుకొని తిని మా పోయిగా మళ్ళీ ఎల్లుండి రా మా చెల్లె 2 రోజులు ఉంటదంట. కావాలంటే ఇంకా 3 రోజులు ఉండిపిస్తా. ఒకనాడు సెలవు పెట్టి స్కూల్ కు 3 రోజులు ఉండిపిస్తా కానీ ఇక నీ ఇష్టం ఉన్నప్పుడు రాపో. ఏమైందిరా ఏమైంది గట్ల కయ్యా మొత్తుకుంటారు? ఏమో పంచాలు వేసుకున్నట్టే వినిపిస్తుంది. ఏంద్రా అప్పుడు ఏమైంది ఏమంటది అది? ఏమంటలేదమ్మా. అదొకిలో చికెన్ పట్టుకరారా అది తిన బుద్ధి అవుతుంది మొన్న వారం ఇట్లా తేలేదు అని అంటుంది. సరే సరే తెస్తా తీయి అని అన్నా. ఇక ఏమంటమ్మా దాంతో ఏమన్నా కష్టమే ఉంది. ఇక అందుకే సప్పుడు దాకా వస్తున్నా. దాంతో లొల్లి పెట్టుకుంటే నేను గెలవలేనమ్మా. అవును బిడ్డ, దాంతో లొల్లి పెట్టుకున్న కంటే సబ్బదా టోకున్నది మేలు. ఏం పంచాలు వేసుకుంటుంది? కాదురా రేపు చెల్లె వస్తది. రేపు ఇంత మటన్ తీసుకొచ్చి పిల్లల మటుకు ఇంత పాకుల చికెన్ తీసుకొస్తే అయిపోతుంది. మరి గీయాలి ఎందుకంటారా ఆమెకు? రేపు తెస్తా చెల్లెకి వస్తారని చెప్పకపోయినవా నువ్వు? చెప్పినమ్మా నేను గదే మొత్తుకుంటున్నా. ఇవాళ ఎందుకు ఒక్కనాడు ఆగరాదు. రేపు తీసుకొస్తే చెల్లె గిట్ల వచ్చినాక ఇక చపాతీలు చేసుకుందాం ఇంత బాగా రన్నమే మంచి నిమ్మలంగా థమ్స్అప్ గిట్ల తెచ్చుకొని తిని తాగుదాము నిమ్మలంగా ఎంజాయ్ చేద్దాము అంటే అది నా మాట వినకుండా కలుగుతుంది. వద్దు మీ చెల్లె పిల్లలు వస్తే మమ్మల్ని గెలవనియరు తిననియరు తిన్నట్టుండదు ఏముండదు. ఇలా నా మట్టుకు తీసుకురాపో వండుకొని తింటా. రేపు అందరికి తెదు నేను రేపు ఇంత ఇట్లా ముట్టను. నాకు పనే సరిపోతుంది రేపు అని అంటుంది. ఏం పని చేస్తుంది అది? ఒకటే పన్న పానం తింటుందే. ఏం పని చేస్తుందిరా? కాదు చెల్లి వస్తే ఎన్నడన్నా పని ముడుతుందారా? నీ పిల్లము ఏమైనా కూరగాయలు సంకలు ఎత్తుకొని గట్టినే తిరుగుతుంటది. ఏమైనా అంటే కష్టం దాన్ని పోయేమో దాన్ని నోరికే మొక్కాల బిడ్డ. నిన్న నాకు శాత కాకలు ఇవ్వలేదు, నువ్వు పనికి పోయినావు అప్పటికి. ఇక ఆకిలు ఉట్టలేరు ఇంకా పాడయి ముసురు పడుతుంది. నాకేమో శాతం అయితే లేదు అని నేను లేవకుండా అట్లనే వంటే అమ్మ 9 కొట్టంగా లేచి ఆకిలు ఉడుతుంది. ఇక ఊరోళ్ళందరూ చూసి ఇంటి పక్కన వాళ్ళు ఏమైంది పెంటవ్వా నీ కోడలు గిప్పుడు లేచి ఆకిలు ఉక్తాది, పొద్దెక్కింది ఇప్పుడు ఆకిలు ఉక్తాది అని అందరూ తూతూ అని వస్తారు బిడ్డ. ఇక బయటికి వెళ్ళింది చాలు అనే మాటలు విన్నట్టుంది. బయటికి వెళ్ళి ఏం మొత్తుకుంటుంది? మంది అందరికి మా మీదనే ఉంటది కన్ను. మన
మంది అందరికి ఏం అవసరం, మా సంసారం మా ఇష్టం అని ఏమో మొత్తుకుంటుందిరా. అందరు సప్పుడు చేయకుండా పోయిరు కదా, నోరికే మొక్కాలి బిడ్డ. కాదురా, ఆడపిల్ల వచ్చినప్పుడు ఎన్నడంటే అది పని చేసింది గుల్ల గుల్ల నా పనానికి పడుతుంది అంటున్నది. నేనే మొత్తం పని చేసి ఇల్లుకి ఆకిలోకి బాసాలు పోతా, ఒక వంట ఒకటి ఆమె పనానికి పెడతా. అది ఇట్లా కూరగాయలు కోసిస్తా, ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అన్ని కోసిచ్చి బియ్యం కడిగి పెట్టి పొయ్యి మీద బిడ్డ అంట. నేనంతా ఆమె నచ్చదు కదా, నేను గదిగిట నేనే ఏది ఎంత పని రాది. నా పిల్లలకు నాకు వండు పెట్టుకోవటానికి నాకు బరవా గాని ఏదో ఆమె నేను ఉంటే నచ్చదు కదా అని వండుకో బిడ్డ అని అన్ని ఘోషిస్తే ఇప్పుడేమో నా పానానికి పడుతుంది చెల్లేస్తానంటున్నది. ఎక్కడ పాపం పాడుగానిది. ఏమో అమ్మ గట్లా అంటుంది, చపాతీలు నేనే చేయాలి, అన్ని నేనే చేయాలి, పిల్లగాన్ని ఎత్తుకొని నాకు శాత కాదు నాయన మీ అమ్మగారి ఇంటికి పోతానంటుంది. సరే సరే పోవే తల్లి, ఇక నిమ్మలంగా మా చెల్లె మా అమ్మ అందరు కలిసి వద్దరేమో నిమ్మలంగా తింటాం కానీ పో. నువ్వు ఎన్ని రోజులు మా చెల్లె ఇట్లా ఉంటుందో అన్ని రోజులు ఉండి రాపో మీ అమ్మగారి ఇంటి కాడ. ఏం పికర్ లేదు, నేను రా రా రంగమ్మ అని ఎవరు బతలాడేది లేదని చెప్పొచ్చినని. మరి ఏం చేస్తే చెప్పు, ఒకటే పని మొత్తుకుంటుంది, అన్నదే అంటుంది 10 సార్లు. ఏమన్నా మొత్తుకొని ఏమని అని నేను చప్పుడు దాకా తూకున్నామా. అరే అందుకే నా బిడ్డ రానంటే రానందలుగుతుంది చెల్లి. నేను బతలాడిన ఎందుకు బిడ్డ రానంటున్నావు అంటే మేము వస్తే ముఖం అంతా మార్చుకుంటుందమ్మా. వద్దే ముఖం ఒక దిక్కు మూతి ఒక దిక్కు ముక్కు ఒక దిక్కు పెట్టుకుంటుంది. అందుకే మాకు రాబుద్ది అయితే లేదు. మేము వస్తే ఇక మీరు నిమ్మలంగా ఉండదు, మేము ఎందుకమ్మా వచ్చేది. మా పిల్లల్ని ఇట్లా చదివిస్తలేదు. ఏదైనా సామాన్ ముట్టుకుంటే వద్దొద్దు సింకే ఆడ పెట్టు తమ్ముడు ఆడుకుంటాడానికి గదిరిస్తుందమ్మా అని ఒక పందలిగిందిరా చెల్లి. నాకు ఇట్లా బాగా అనిపించింది. అయ్యో ఎందుకు బిడ్డ మీ వద్ద మీరు అలుగుతున్నావు, దాని గురించి ఆలోచన పెట్టుకోకుర్రి. నేను మీ అయ్యి ఉన్న రోజులు మా సొమ్మే తినిపోతారు, మీరు ఉన్నదేమో మాకు పెడతారు, మాదే తినిపోతారు బిడ్డ. మేమే దాకా మిమ్మల్ని వచ్చినప్పుడల్లా మాదే రూపాయి ఖర్చు అవుతుంది కానీ దాంట్లో 1 రూపాయి ఖర్చు కాదు, అన్నది ఇట్లా 1 రూపాయి ఖర్చు కాదు అని నేను చెప్తానే ఉంటా బిడ్డ. ఆయన రానంటే రానన్నది, ఆఖరికి బట్లాడితే వస్తా అన్నది. గదే అమ్మ కావచ్చు, చెల్లెకి ఇట్లా యాస్ట్ వచ్చినట్టుంది. ఇక నాకు ఇట్లా అర్థమైంది, ఇప్పుడే అర్థమైంది దీని మనసులు ఇంత ఉందని. అదే అదే పనికి ఆశపడుతుంది. మరి ఈ దేశ పని ఎంతనో కొంతనో గాని ఇది ఇంతగానో ఫీల్ అవుతుందేమే. సరే సరే తీ, ఇక చికెన్ పట్టుకరా అని ఒకటే పని అలుగుతుంది. ఇప్పుడు తీసుకురాకున్నా ఒక బాధ అమ్ముతుంది. ఆమె చెల్లెకి ఇట్లా రేపు వస్తారేమో, రేపు కిలోలు తెచ్చుకొని తింటారు, చెల్లెకి అయితే తెస్తారు కానీ పెళ్ళానికి అయితే వేడు అని గట్లా బలదాం ఉంటది అని నేను సపోజ్ తూకొని సరే తెస్తా తీయే వండుకొని తినిపోదు తీ అని అన్నా. తెచ్చిపెట్టి బిడ్డ ఇక తినిపోతుందేమో, ఇక దాంతో ఎందుకు రాలండి. ఇక దాని గురించి తెలిసాయి కదా, ఇంత అయితే ఇంత పెద్ద చేస్తుంది. పోని పోని బిడ్డ ఇప్పుడు ఎట్లయినా కష్టమే, తీసుకురాకున్నా కష్టమే. నిజంగానే నువ్వు అన్నట్టు బాగానే ఆలోచించినావు కానీ తీసుకురాపో బిడ్డ. 1/2 కిలో వేస్తావు, 1/2 కిలో వేస్తావు, కూరగానికి తినిపించి ఆమె తినిపోతారేమో తీయి. ఇగో ఎట్లుందిలే మన వీడియో మనల్ని నచ్చింది అనుకున్నాము. ఇక రేపు కంటిన్యూషన్ పార్ట్ కావాలా లేకపోతే పిసినారి పెళ్ళం కావాలా కింద కామెంట్ చేయండి. ఇంకా ఇది పార్ట్ 1 తీసుకొచ్చాం శాంపుల్ వీడియో, ఇది కంటిన్యూషన్ కావాలంటే కూడా మేము తీసుకొస్తాము. ఇంకా చాలా మంది మనల్ని కామెంట్ చేశారు కాబట్టి ఈ వీడియో అనేది మీకోసం తీసుకొచ్చినాము. ఇంకా రేపు పిసినారి పిల్లం అనేది కంటిన్యూ చేసాం. పార్ట్ 41 వరకు వచ్చింది కదా, పార్ట్ 42 రేపు వస్తుంది. ఇంకా ఈ రోజుకి ఈ వీడియో సపోర్ట్ చేశారు అనుకుంటాము. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. లైక్ చేస్తే ఏమవుతుందంటే మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది, చాలా ప్రోత్సహించినట్టు అవుతుంది. ఎంతో అంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు. ఆ లైక్ వల్ల మన ఛానల్ అనేది ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, మన ఛానల్ అనేది ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. రేపు మరొక మంచి వేడితో రేపు ముందుకు వస్తాం. అప్పటి వరకు చూసానండి స్వీట్ భాష. బాయ్ అందరికి, మళ్ళీ కలుద్దాం.